హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఎట్లున్నారు అందరు బాగున్నారా? గతంలో గౌరవ మన మంత్రి గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, కొన్ని పనులు కూడా చేయాలి అని చెప్పి అన్నారు. ఆర్టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తే అందులో స్పష్టంగా చెప్పారు. నేనేది కల్పితం చూపెట్టడం లేదు, మీరు ఒకసారి వీడియో చూడండి, ఏమన్నారో దాని తర్వాత మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు కర్ణాటక రాజకీయాల్లో మీరే కదా కీ రోల్ చేశారు. అక్కడ సీఎం మధ్య జరుగుతున్న ఇష్యూలో కూడా వేరే రిగ్యులర్ అక్యూస్ అన్ని సాల్వ్ చేసింది. హైకమాండ్ దృష్టిలో శ్రీధర్ బాబు ఈసారి ఎందుకు ఇప్పటికి 4 సార్లు వేసాము కాబట్టి మళ్ళీ 5వసారి ఎందుకు వేయాలి? నేను జనానికి చెప్తాను, 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మాది, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించి మంత్రికి సంబంధించి అనేక ఉన్నాయి. ఈరోజు యువతకు ఉపాధి కల్పించాలి, ఈరోజు ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులు రైట్ ఏమన్నారు? గతంలో 4 సార్లు మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు, ఇప్పుడు 5వసారి మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలి అని అడిగారు. అయితే మన గౌరవ మంత్రి గారు ఏమన్నారు అంటే, యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పి అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు అంటే, బీఆర్ఎస్ ఒక 10 ఏండ్లు ఉన్నది, గతంలో మేము అధికారంలో ఉన్నాం, ఈ 10 ఏండ్లు మేము అధికారంలో లేము, ఏం చేయలేకపోయినామన్నారు. గతంలో అధికారంలో ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 కంటే ముందు కాంగ్రెస్ అధికారం ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ కాలేదు, బిల్డ్ కాలేదు? ఓకే సార్, దాన్ని పక్కన పెడదాం, అప్పుడు అయింది గతం వదిలేద్దాం. ఇప్పుడు చూసుకుందాం. ఇది మొన్నటిదే, రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ చేసినప్పుడు దీన్ని ఇంటర్వ్యూ చేసిండు ఆర్టీవీ ప్రతినిధి. రైట్, ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారు అంటే, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అన్నారు. రైట్, ఇప్పుడు మనం యువతకు ఎంప్లాయ్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్, ఇందులో ప్రధానంగా మొదటిది ఏమున్నది, రవాణాలో రోడ్లు. ఓకే, మంతని ప్రాంతంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంది, మరి డెవలప్ అయిందా? మీరు చెప్పిన ప్రాసెస్ డెవలప్ అయిందా? ఇంకొకటి మీకు డయాగ్రామ్ గీసి పెట్టాలి. ఇప్పుడు అంత గమ్మత్ ఉంటుంది కథ. ఇప్పుడు చూడు, ఇగో ఇది గౌరవ మంత్రి గారి సొంత గ్రామంలో సొంత ఇల్లు, దాని వార్డులో. ఓకే, ఇది మినిస్టర్ గారిది. ఇగో గిటు గుమ్మలపల్లికి సంబంధించిన రోడ్డు ఉంటుంది, ఏంది విలాసాగర్ టు గుమ్మలపల్లి. ఇగో గిటు కాటారం టు ధన్వాడ రోడ్ ఉంటుంది. ఇక గిటు పక్క వెనుక పక్క సైడు ఆదివారంపేట రోడ్ ఉంటుంది, ఆదివారంపేట రోడ్డు. ఈ 3 దిక్కుల రోడ్లు ఎక్కడికక్కడ పొక్కిలైనాయి. గత 2 ఏళ్ల నుంచి దాని మీద ప్రత్యామ్నాయ మార్గం లేదు, దాన్ని డెవలప్ చేయలేదు. మరి ఇక్కడ బిల్డ్ అయినట్టేనా, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయినట్టేనా? ఇది పక్కన పెడదాం, దీని విషయం పక్కన పెడితే ఇంకొకటి, మహముత్తారం మండలంలో ఏమున్నది రోడ్ల పరిస్థితి, కుంట్లం పలువులకు సంబంధించిన రోడ్ల పరిస్థితి ఎట్లున్నది? ఈరోజు వర్షాలు పడితే గుంత ఏంటిదో రోడ్ ఏంటిదో తెలియని పరిస్థితిలో రోడ్లు ఉన్నాయి. మరి బిల్డ్ అయిందా? ఈ 2 సంవత్సరాలల్లా ఏం బిల్డ్ అయిందా? సరే, దీన్ని పక్కన పెడదాం, ఇది రాకపోయే. ఇక్కడ ఇగో లాస్ట్ ఏముంటుంది అంటే, ఇక్కడ చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఒడవని కాదు ఇదంతా, ఈ పెట్టుబడులు ఇదంతా. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానంగా డ్రైనేజీలు ఉంటుంది లాస్ట్ మూమెంట్. మరి డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ సరిగ్గా కనబడుతున్నది? కాటారంలో రైతు వేదిక పక్క పొంటి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది? మహముత్తారం మండలంలో లంబడి తండాలో మెయిన్ రోడ్డుకు పక్క పొంటి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నది? సింగంపల్లి, ఎత్నారం, ముకునూరు, నీలంపల్లి, బోర్లగూడెం ఆ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది? బిల్ అయిందా? మరి ఇక ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవద్దు, ఇదంతా వర్షేది కాదు. భాగవతం ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇంటర్నెట్ నెట్వర్క్, టెలిఫోన్ వ్యవస్థ, మొబైల్ టవర్లు, తాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆయకట్టులు, కాలువలు. ఆయకట్టు అంటే గుర్తొచ్చింది మళ్ళీ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందా? చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నేళ్ళే దాన్ని జరపబట్టి అవుతుందా? 2 ఏళ్ళే ఉన్నది. ఇంక
ఇక మస్తు రైల్వేలు అయితే రాలేదు, కానీ మనకు రైల్వే పట్టాలు అయితే వచ్చినాయి. భూపాలపల్లి నుంచి మాదాపూర్ చేసిన 353 రహదారి ఏదైతే ఉందో దాని మీద పట్టాలు వచ్చినాయి. ఇక రైలు అంటే గౌరవనీయులు మా మినిస్టర్ గారు ఢిల్లీకి పోయి ఓ రైలు పట్టుకొస్తే అయిపోతుంది, అంతే ఏం లేదు. ఇక కాటారంలో అక్కడైనా ఓ స్టేషన్ కట్టి ఓ రైలు ఎత్తే అయిపోతుంది, అంతే అయిపోయింది. ఇది ఇక ఇంకోటి ఏంటిదంటే యువతకు ఎంప్లాయ్మెంట్. ఓకే, యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నారు. నేను అడుగుతున్నా, ఇక ఏం చెప్పుర్రి, యువతకు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మంత్రి ప్రాంత యువకులకు ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించారు? మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్ని పరిశ్రమలు మీరు మంత్రి ప్రాంతాన్ని పట్టుకొచ్చారు? ఇప్పుడు మీరు ఐటీ మరి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కదా, మరి ఎన్ని పరిశ్రమలు మంత్రి ప్రాంతాన్ని పట్టుకొచ్చారు ఈ 2 సంవత్సరాలలో చెప్పండి. ఇక ఆ పరిశ్రమలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా ఎంతమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారు? ఇంకా సంక్షేమ పథకాలు చూసుకుంటే ఏమొచ్చినాయి సంక్షేమ పథకాలు? రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించిన స్కీమ్ పెట్టిరా? మహిళలకు 2500 స్కీము వచ్చిందా? నిరుద్యోగులకు 4000 భృతి వచ్చిందా? రైతు రుణమాఫీ కరెక్ట్గా అయిందా? రైతు బంధు చక్కగా పడుతుందా? రైతు ఆత్మీయ భరోసా చక్కగా వస్తుందా? ఇందిరమ్మ ఇండ్లు అనుకున్నవి నెరవేరినాయా? చెప్పండి. మరి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి అన్నారు కదా, మరి సంక్షేమ పథకాలలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిర్రా? మీరన్న 6 గ్యారంటీలు మొత్తం ఇచ్చే ప్రయత్నం చేసిర్రా? ఈ మంత్రిని ప్రజలకు ఇచ్చిండ్రా? దీన్ని కూడా చెప్పండి. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ లేదు, సంక్షేమ పథకాలు లేవు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఇంకొకసారి 6వసారి ఎమ్మెల్యే మిమ్మల్ని ఎలా గెలిపియమంటారు? ఏం చూసి మిమ్మల్ని గెలిపియమంటారు? దీనికి దయచేసి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి.